हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा। మీ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు। ఈరోజు చాలా గొప్ప పర్వదినం। ఇస్కాన్ సంస్థాపకాచార్యులు స్వామి ప్రభుపాదుల వారు శివుని గురించి ఆయన భాగవతం ద్వారా చెప్తూ వైష్ణవానాం యథాశంభు, వైష్ణవులలో పరమ వైష్ణవుడు శివుడు అని చెప్పి వారు చెప్పడం జరిగింది। వైష్ణవ అంటే అర్థం ఏంటి అంటే పరదుఃఖ దుఃఖి, ఇతరుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావించేవాడు వైష్ణవుడు, విష్ణు భక్తుడు। అందుకనే వాళ్ళు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఒడిదుడుకులున్నా ఈ భగవత్ తత్వాన్ని ప్రచారం చేసి జీవులను ఎట్లా ఉద్ధరింపజేయాలా అని వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు। ఉదాహరణకి ఇస్కాన్ సంస్థాపకాచార్యులు స్వామి ప్రభుపాదుల వారు ఆయన 70 సంవత్సరాల వయసులో ఈ భగవద్గీత భాగవతాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేసుకొని అమెరికాకు వెళ్ళారు। అక్కడికి వెళ్ళి కారు గ్యారేజీల్లో పార్కుల్లో ఉంటూ ఆయన ప్రచారం చేశారు। 70 సంవత్సరాల వయసులో సామాన్యమైన విషయం కాదు। ఆ ఎముకలు కొరికేసే చలి కారు గ్యారేజీలో పార్కుల్లో ఉంటూ ఎందుకు ఆ రకంగా అంత త్యాగం చేశారు, అంత తపస్సు చేశారంటే వాళ్ళ గురువు గారు చెప్పారు, అమెరికా ఏం చేస్తే ప్రపంచం అంతా చేస్తూ ఉంది, పులిని చూసినాక వార్తలు పెట్టుకున్నట్టుగా। సో మనుష్య జీవిత పరమార్థం భగవంతుడిని సేవించి తరించడం కోసం, మోక్షం పొందడం కోసం ఇక్కడ ఉన్నంత వరకు కూడా ధర్మంగా జీవించాలా, అప్పుడే హ్యాపీగా ఉంటారు। ఇప్పుడు చాలామంది ఈరోజు అందరూ గుళ్ళకి గోపురాలకు ఎందుకు వస్తున్నారు చెప్పండి? ఏదో వచ్చి భగవంతుడికి వేడుకుంటే ఈ రోజు నుంచి అన్న శివరాత్రి రోజు నుంచి అన్న మంచి జరుగుద్ది అనేటువంటి ఒక సత్సంకల్పంతో। కానీ అందరికీ అర్థం కాని ఒక సత్యం ఏంటి అంటే ఇప్పుడు గవర్నమెంట్ లాస్ ఉన్నాయి, వాటిని బ్రేక్ చేస్తే గవర్నమెంట్ పనిష్ చేస్తుంది। నేచర్స్ లాస్ ఉన్నాయి, ప్రకృతి నియమాలు ఉన్నాయి, వాటికి విరుద్ధంగా పోతే ప్రకృతి శిక్షిస్తుంది। ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్। నాకు చట్టం తెలియదండి అందువల్ల హత్య చేశాను, ఈ ఒక్కసారికి సన్మానం చేయండి అంటే ఒప్పుకుంటారా? సామాన్య సమాజంలో జీవించేటప్పుడు చట్టం తెలుసుకొని జీవనాన్ని గడపాలి, ప్రకృతిలో జీవించేటప్పుడు ప్రకృతి చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాలి। మరి ఆ ప్రకృతి చట్టాలకి విరుద్ధంగా నడుచుకుంటూ నేను దేవాలయానికి వచ్చేసి దండం పెట్టేస్తే భగవంతుడు నన్ను క్షమించేసేయాలా, నాకు అన్ని మంచిగా చూడాలంటే అది ఇల్లాజికల్ అన్నమాట। ఇప్పుడు ప్రభుత్వ చట్టాలన్నీ ఉల్లంఘించి జడ్జి దగ్గరికి వెళ్ళిపోయి పెద్ద దండం పెట్టేసి జై జడ్జి జై జై జడ్జి అంటే వదిలేస్తాడా? లేదండి మిమ్మల్ని నేను కీర్తించాను కదా నన్ను వదిలేయాలా అంటే కుదురుతుందా? ఒక సామాన్యమైన జడ్జే అత చేయనప్పుడు భగవంతుడు ఎందుకు చేస్తాడండి? ఒకవేళ జడ్జి అత చేస్తే జడ్జి తప్పుడు వాడు అంటారు, మరి భగవంతుడు కూడా అన్ని పాపాలు చేసినోడే నేను గుడికి వచ్చేసి మొక్కేస్తే క్షమించేయాలా అంటే అది ఎట్లా కుదురుతుంది? సో అందువల్ల మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మూఢభక్తి కాదు, జ్ఞానంతో కూడినటువంటి భక్తిని మనం పొందాలి। ఆ జ్ఞానంతో కూడిన భక్తి ఏంటి అంటే ప్రభుత్వం ఎట్లాగా అందరూ సుఖంగా ఉండడానికి చట్టాలు ఏర్పాటు చేస్తుందో భగవంతుడు కూడా సర్వేజన సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలని ప్రకృతి నియమాలు ధర్మం ఏర్పాటు చేశాడు। సో దాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడు అందరూ సుఖంగా ఉండేదానికి అవకాశం ఉంది। సో అందువల్ల పండగ పర్వదినాలు అనేవి దేనికి ఉన్నాయి అంటే మామూలుగా ప్రతిరోజు ప్రాపంచికంగా జీవితాన్ని గడుపుదాము, ఆ పండగ రోజున ఇటువంటి సత్యాలు తెలుసుకొని ధర్మానికి అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకొని జీవిస్తే సుఖంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది అని పండగ పర్వదినాలు ఉన్నాయి। కానీ దురదృష్టం ఏంటి అంటే కలి ప్రభావం వల్ల పండగ సక్సెస్ఫుల్ ఎప్పుడయ్యా అంటే కొత్త బట్టలు వేసుకొని కొత్త సినిమాకి వెళ్ళిపోతే పండగ సక్సెస్ అనుకుంటున్నారు ప్రస్తుత రోజుల్లో। సో కొత్త బట్టలు వేసుకోవడం, కొత్త సినిమాకి వెళ్ళడం సక్సెస్ఫుల్గా పండగ అయిపోయింది। సో అది కాదు పండగ ఉద్దేశం। పండగ ఉద్దేశం ఏంటి అంటే భగవద్ ధర్మాన్ని తెలుసుకునేదానికి అదొక అవకాశంగా భగవంతుడు ఇవన్నీ మన పెద్దలు ఏర్పాటు చేశారనమాట। సో అందువల్ల ఈరోజు శివరాత్రి శివుడు శాస్త్రాల పరంగా ఆయన చాలా చాలా గొప్ప వైష్ణవుడు, అంటే కరుణతో కూడినటువంటి వ్యక్తి।
ఆయన అశుతోషుడు, చాలా సులభంగా ప్రసన్నమయ్యేటువంటి వ్యక్తి అని చెప్పి శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయన్నమాట. ఆయన ఎందుకు అంత కరుణామూర్తి అని చెప్పారు అంటే, ఆయన వెనకాల ఉన్నటువంటి సైన్యం, శివుని యొక్క వెనకాల ఉన్న సైన్యం ఏంటి చెప్పండి? భూతగణాలు అంటారు, అవునా? మరి వాళ్ళు ఎవరు అంటే, ఎవరైతే జీవితంలో పాపాలు గీపాలు చేసేసి పూర్ణ జీవితాన్ని గడపలేక మధ్యలో ఆత్మహత్య చేసుకుంటారు కొంతమంది. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆత్మహత్య చేసేసుకుంటే అంతటితో అయిపోతుంది అనుకుంటారు. కానీ ఆత్మహత్య చేసుకుంటే అంతటితో అవదు. ఇప్పుడు 60 సంవత్సరాలు ఒక శరీరంలో జీవించాలి వాడు చేసిన కర్మను బట్టి. 30 ఏళ్ళప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు, అప్పుడేమవుతుంది? ఇంకో 30 సంవత్సరాలు శరీరం లేకుండా జీవితాన్ని గడపాలి ఆత్మతోటి. వాళ్ళని భూత ప్రేతాలు అన్నారు. మరి వాళ్ళు ఎక్కడ నివసిస్తారు? వాళ్ళ ఆ గంట చిన్న కొట్టమని చెప్పు, ఎందుకు అంతలా ఉన్న గంట కొట్టడం ప్రవచనం జరుగుతుంది. సో ఆ యొక్క 30 సంవత్సరాలు ఏంటి అంటే ఆత్మతోటి వాళ్ళు సూక్ష్మ శరీరం అంటారు, మనసు, బుద్ధి, అహంకారం, ఆత్మ, దీంతో తిరుగుతూ ఉంటారు. అప్పటిదాకా కమ్యూనికేట్ చేసుకునేదానికి శరీరం ఉంది. ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం పోయింది, ఆడికి నెక్స్ట్ శరీరం రెడీగా లేదు, ఈ ఆత్మతోటి తిరుగుతూ ఉండాలా. అప్పుడు కమ్యూనికేట్ చేసుకునేదానికి ఇంకా దుర్భరమైన జీవితం అది. ఇప్పుడు ఏదన్నా ఆకలేసింది, అరే నాకు ఆకలిగా ఉంది పెట్టండి అనొచ్చు. అప్పుడు ఏంటి అంటే ఆ కమ్యూనికేట్ చేయడానికి శరీరం లేదు. ఆ ఆత్మకు అన్నీ ఉంటాయి, ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, వ్యక్తులతోటి రిలేషన్షిప్ చేయాలని ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ శరీరం లేదు కమ్యూనికేట్ చేసుకునేదాన్ని. అది ఇంకా దుర్భరమైనటువంటి జీవితం. ఇవన్నీ శాస్త్రపరంగా అర్థం కాక జనాలు ఏంటి అంటే ఆత్మహత్య చేసుకుంటే అంతటితో అయిపోతుంది, ఇంకా సమస్య, అది ఇంకా ఎక్కువ పెయిన్ అన్నమాట. సో అటువంటి వాళ్ళందరికీ కూడా సాంగత్యం ఇవ్వడానికి శివుడు ఏం చేస్తాడు అంటే, వాళ్ళు ఎటువంటి ప్రదేశాల్లో ఉంటారు అంటే శ్మశానాల్లో ఉంటారు అటువంటి ఆత్మలన్నీ కూడా. వాటికి సాంగత్యం ఇవ్వడానికి ఆయన యొక్క రూపాన్ని కూడా మార్చేసుకుంటాడు శివుడు. అంత కరుణామూర్తి. ఎవరైనా కానీ మనలో ఎవరైనా ఒరే అక్కడ ఒక దెయ్యం ఉందంట, కొంచెం పోయి అసోసియేషన్ ఇద్దాము, సాంగత్యం ఇద్దామంటే మనకి ఎట్లుంటుంది? దెయ్యంతో. కానీ శివుడు ఏంటి అంటే అటువంటి ఆత్మలకు సాంగత్యం ఇవ్వడానికి ఆయన ఏం చేస్తాడంటే ఆయన శరీరం అంతా శ్మశానంలో ఉన్న బూడిద పూసేసుకుంటాడు అనమాట. కపాలమాల ధరిస్తాడు. అంటే వాళ్ళకి సూటబుల్గా, వాళ్ళు వచ్చి అసోసియేట్ చేయడానికి సూటబుల్గా ఆయన రూపాన్ని మార్చుకుంటాడు. ఎంత కరుణ ఉండాలా! అటువంటి వ్యక్తులకు కూడా సాంగత్యం ఇవ్వడానికి శివుడు ఆ రూపాన్ని దాల్చి ఆయన ఆ శ్మశానాల్లో వీళ్ళకి సాంగత్యం ఇస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆయన యొక్క సైన్యం అన్నమాట, శివుని యొక్క సైన్యం. అంత గొప్ప కరుణ కూడినటువంటి వ్యక్తి పరమశివుడు అనమాట, పరమశివుడు. సో ఒకసారి కన్యాకుమారిలో అమ్మవారు పార్వతీదేవి కఠోరమైన తపస్సు చేసిందంట. దేనికోసం? పరమశివుణ్ణి భర్తగా పొందాలా అని చెప్పి. అప్పుడు ఆ వయసు 11 సంవత్సరాలంట. అంత గొప్పగా తపస్సు చేస్తే ముల్లోకాలు స్తంభించాయంట. దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, చాలా తీవ్రమైన తపస్సు చేస్తూ ఉంది, ముల్లోకాలు స్తంభించిపోయాయి, మీరు ఆమె యొక్క కోరిక ఏంటో చూడండి అని చెప్పారంట. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి ప్రసన్నమైన ఆమె, అమ్మ నువ్వు తపస్సు ఇంకా చాలించు, ఏంటి నీ డిమాండ్స్ ఏంటని అడిగారంట. అంటే నేను శివుణ్ణి భర్తగా పొందాలని అనుకుంటున్నాను, ఆ విషయం నాకేదో చెప్పుంటే ఇంత తపస్సు చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు పుట్టిందే ఆయన కోసం, సో అందువల్ల నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఒక ముహూర్తం నిర్ణయించారంట. ఆ పెళ్లి ముహూర్తానికి చాలా పెద్ద వేదిక అన్ని ఏర్పాట్లు చేశారు. అందరు దేవతలు వస్తూ ఉన్నారు. ఈ దేవతలు వస్తూ ఉంటే ఈ పార్వతీదేవి అమాయకంగా శివుని యొక్క గుణగణాలు వినింది కానీ ఆయన్ని చూడలేదు ఎప్పుడు కూడా. ఇప్పుడంటే మనకన్నీ టక్కంటే వాట్సాప్లో ఫోటోలు గిటోలు అన్నీ వచ్చేస్తాయి, సో చూడలేదు. ఆ దేవతలందరూ వస్తూ ఉంటే ఇంద్రుడిని చూసి ఈయన శివుడా అనిందంట. లేదు, ఈయన కాదు శివుడు. మరి బ్రహ్మను చూసి బ్రహ్మ ఈయన కాదు. మరి అట్లాగా ఒక్కొక్క దేవత వస్తున్నారు. లాస్ట్లో శివుడు వచ్చాడంట. ఆయన ఎట్టొచ్చాడు? శరీరం అంతా ఈ బూడిద, కపాల మాల, పాము, నెత్తి మీద తేలు, జటాజూటములు, ఈ యొక్క జడలన్నీ కూడా జడలు కట్టేస్తున్నాయి.
ఆ రూపాన్ని చూసి పార్వతీదేవి కెవ్వని అరిచి మూర్చిపోయిందంట. మూర్చిపోయిందంట. అందరు దేవతలు పరిగెత్తుకుంటూ వచ్చారు, విష్ణుమూర్తి కూడా వచ్చాడు. వచ్చి ఈ దేవతలందరూ ఆ ముఖాన్ని నీళ్లు చల్లి లేపారంట. అప్పుడు ఆమంటుందంట, ఈ పెళ్లి నాకొద్దు, ఈ పెళ్లి నాకొద్దు, అదేంటి ఆ వికృత రూపం, నాకొద్దు ఈ పెళ్లి, నాకొద్దు ఈ పెళ్లి అంటుందంట. అప్పుడు అమ్మా విష్ణుమూర్తి చెప్పాడంట, చాలా సౌందర్యవంతుడు, కొంచెం అమాయకుడు, పెళ్లికి ఎట్లా వాళ్ళు కూడా తెలియదు ఆయనకి అని చెప్పి, నువ్వు ఉండమ్మా, శాంతించు, నేను ఆయన్ని పెళ్లి కొడుకులాగా తయారు చేసి తీసుకొస్తానని చెప్పి విష్ణువు వెళ్ళి శివుడితో అన్నాడంట, ఏమన్నా బుద్ధి ఉందా, పెళ్లికి వచ్చే విధానం ఇదేనంటాయా, ఏదో శ్మశానంలో ఉన్నట్టే పెళ్లి కూడా వచ్చేస్తున్నావు నువ్వు, రా అని చెప్పి తీసుకెళ్ళి చక్కగా మంగళ స్నానం అంతా చేపించి ఆ యొక్క మంచి పట్టు పీతాంబరాలన్నీ కూడా ధరింపజేసి అప్పుడు ఆయన్ని తీసుకొచ్చారంట. అందుకనే మధురలో ఆ యొక్క వివాహ మంటపంలో ఉన్నటువంటి ఆ యొక్క శివుణ్ణి సుందరేశ్వర పెరుమాళ్ళు అంటారు. అంటే చాలా సుందరంగా ఉన్నాడంట, అందుకనే ఆయనకి సుందరేశ్వర పెరుమాళ్, చాలా సుందరంగా ఉన్నాడంట. సో అప్పుడు ఆ సుందరమైనటువంటి ఆ శివుణ్ణి తీసుకొని వస్తే అమ్మవారి ముందు అప్పుడు ఆమె చాలా ప్రసన్నమైందంట. మళ్ళా పెద్దగా అరిచిందంట. ఏంటి అంటే, ఇప్పుడేంటమ్మా అంటే, ఆయన అంతా బాగానే ఉంది కానీ ఆ మెడలో కపాలమాల ఏంటి అనిందంట. అంటే అప్పుడు పరమశివుడు చెప్పాడంట, దేవి ఈ జన్మలో కాదు నిన్ను పెళ్లి చేసుకుంది, ఎన్నో జన్మల్లో నిన్నే నేను పెళ్లి చేసుకున్నాను. ఈ కపాలాలన్నీ కూడా నీ అంత్యక్రియలు జరిగిన తర్వాత నీ మీద ఉన్న బాంధవ్యంతో నీ కపాలాలని మాలగా తయారు చేసి మెడలో వేసుకున్నాను. పూర్వ జన్మల్లో ఈ కపాలాలన్నీ కూడా నీవే నీవే నీ కపాలాలు అని చెప్పాడు. నీ కపాలాలు. అప్పుడు పార్వతీదేవి అడిగిందంట, మరి మీకేమో ఆయుష్ చాలా గొప్పగా ఉంది, అప్పటికి ఆయన ఆయుష్ 11 లక్షల సంవత్సరాలంట ఆయన ఆయుష్. మరి నాకేమో ఇట్లాగా శరీరాలు మార్చాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మీ ఆయుష్కి మీ యవనత్వానికి ఉన్నటువంటి రహస్యం ఏంటి అని అడిగిందంట పార్వతీదేవి. అప్పుడు పరమశివుడు చెప్తాడంట, నా యొక్క ఆయుష్కి యవనానికి కారణం ఏంటి అంటే రామనామ జపము దేవి అన్నాడంట. రామనామ జపం, ఆ రాముణ్ణి నేను కీర్తిస్తూ ఉండడం వల్ల. పురంధరదాసు కూడా కీర్తనలో చెప్తాడనమాట, పార్వతీదేవి ఒకానొక సమయంలో చెప్పిందంట, నాకు చాలా తలనొప్పిగా ఉంది స్వామి అంటే, అప్పుడు పరమశివుడు చెప్పాడంట, పరమశివుడు బామగేలిన మంత్ర రామ మంత్ర, రామ మంత్రం చెప్పించు దేవి తలనొప్పి పోతుంది అన్నాడంట. ఈ మధ్య కాలంలో నేను హైదరాబాద్లో ఒక ఉపన్యాసం ఇస్తే 2 భార్యాభర్తలు వచ్చారు. ఒక భర్తని చూపించి భార్య నాతో అంటుంది, అయ్యా గురువుగారు ఈయన పడుకుంటాడండి, నిద్రపోడు, పడుకొని అటు ఇటు దొలుతూ అంటా ఉంటాడు. నేను అడిగాను, ఏమయ్యా పడుకొని నిద్రపోవచ్చు కదా అని, ఎందుకంటా పడుకుంటావంటే, ఏం చెప్పమంటారు గురువుగారు, వ్యాపారంలో ఎంత టెన్షన్లు అంటే పడుకుంటే అవన్నీ గుర్తొస్తాయి, ఇంకా నిద్ర పట్టక అంటా ఉంటారు. నాకు అప్పుడు ఒకటి గుర్తొచ్చింది, పురంధరదాసు ఒకటి చెప్తాడు ఆయన కీర్తనలో, నరజన్మ బంధాగ నాలిగే ఇరువాగ కృష్ణ అనబారదే. నరుడు జన్మం ఎత్తిన తర్వాత నాలుకన్నదున్న తర్వాత కృష్ణ అని ఎందుకు అనకూడదు? కృష్ణ కృష్ణ అందరే కష్టములిస్తెల్లా. కృష్ణ కృష్ణ అంటే ఇంత కూడా కష్టాలు ఉండవంట. మీరు ఎంతమంది లైఫ్లో అనాలనుకుంటున్నారో కృష్ణ కృష్ణ అనాలనుకుంటున్నారు? ఏమండి, ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు? కృష్ణ అని ఎంతమంది అనాలనుకుంటున్నారు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. కృష్ణ కృష్ణ అందరే కష్టములిస్తెల్లా. కృష్ణ కృష్ణ అంటే ఇంత కూడా కష్టాలు ఉండవంట. సో అందుకని మనం ఏంటి అంటే, మంత్ర అంటే మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కలతలను తొలగించేటువంటి, త్రా తొలగించేది, మనసులో కలతలని తొలగించేది. ఈరోజు మనం ఏంటి అంటే, వ్యక్తులు రోజు రోజుకి ఏంటి అంటే మానవతా విలువలు, ఆధ్యాత్మిక విలువలు మనుషుల్లో దిగజారుతున్నాయి. ఎవడెప్పుడు ఏం చేస్తాడో తెలియదు. అందుకని చెప్పి ఎవరిని మనం నమ్మలేము. పనోని పెట్టుకుంటాం. ఇంతకుముందు పనోని పెట్టుకుంటే షాప్లో
అరే నాకు భోజనం పెట్టాడని చెప్పి వాడి జీవితం అంతా రుణపడి ఉండేవాడు. ఇప్పుడు చేరిన దగ్గర నుంచి ఓనర్ ఎప్పుడు అయిపోవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు పనోడు. సో ప్రిన్సిపల్స్ లేవు మనుషుల్లో. సో అందుకని ఎవడెప్పుడు ఏం చేస్తాడో అని అభద్రత, ఇన్సెక్యూరిటీ, టెన్షన్. సో ప్రతి ఒక్కరి జీవితం రోజు రోజుకి ఆ టెన్షన్స్ పెరిగిపోతున్నాయి. వీటికి కారణం ఏంటి? ఆధ్యాత్మిక విలువలు, మానవతా విలువలు మనుషుల్లో దిగజారడం వల్ల. సో అవి దిగజారడం వల్ల ఎవడెప్పుడు ఏం చేస్తాడో తెలియదు. అందుకని అందరికీ టెన్షన్లే. సో అటువంటి టెన్షన్స్లో కూడినటువంటి జీవితాలు కలియుగంలో. అందుకనే బ్రహ్మని నారదులు వారు అడుగుతారు, మంద సుమంద మతయోర్ మంద భాగ్యో. కలియుగంలో మనుషులు ఎట్టుంటారయ్యా అంటే తెలివితేటలు తక్కువ అంట, ఓర్పు తక్కువ, సహనం తక్కువ, జీవిత కాలం తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ. వీటన్నిటికీ మించి వరం అవుతుందట కలియుగంలో. ఏంటయ్యా వరం అంటే మనసు ఎప్పుడు కలత చెంది ఉంటుందంట, డిస్టర్బ్ అయి ఉంటుంది మనసు. ఏవం ప్రసన్న మనసు, ప్రశాంతంగా ఉండే ముఖార విందం భూతత్వం వేసి వెతికినా కనిపించదు. అందరు కూడా ఇట్లా ఉంటారు, మోహన్ చెట్లు ఇచ్చుకొని, ఎప్పుడు టెన్షన్ లేదు. కారణం ఏంటి అంటే ఏదేదో ప్రాబ్లమ్స్ తొలుస్తా ఉన్నాయి. తర్వాత వీటన్నిటికీ పేపెచ్చు వీడు చాలా తెలియగలడు అనుకుంటాడు. కానీ అన్ని చావు తెలివితేటలే. కలియుగంలో తెలివితేటలు ఎట్టుంటాయంటే ఒక చిన్న తమాషైన ఉదాహరణ ఇస్తాను. ఎవడో ఒక ఐవారు స్టూడెంట్ని అడిగారంట, ఒరే రాజమండ్రి నుంచి విశాఖపట్నానికి 210 కిలోమీటర్లు అయితే నా వయసు ఎంతో చెప్పండి అన్నాడంట. అప్పుడు పిల్లలందరూ బిక్కుముఖాలు వేశారంట. రాజమండ్రికి విశాఖపట్నం దూరానికి ఐవారు వయసుకి ఏం సంబంధం అన్నారంట. ఒక పిల్లవాడు మాత్రం నేను చెప్తాను సార్ అన్నాడంట. చెప్పబోయే అన్నాడంట. మీ వయసు ఖచ్చితంగా 48 సంవత్సరాలు సార్ అన్నాడంట. ఇప్పుడు ఐవారు బిక్కుముఖం వేశాడంట. ఒరే ఇంత ఖచ్చితంగా ఎట్లా చెప్పావు అన్నాడంట. దాందేవుడు సార్, నాకు ఒక అన్నున్నాడు, వాడు అర్ధ పిచ్చోడు, వాడికి 24 సంవత్సరాలు, మీరు పూర్తి పిచ్చోడు, మీకు 48 సంవత్సరాలు అన్నాడంట. వాడు అర్ధ పిచ్చోడు 24 సంవత్సరాలు, మీరు పూర్తి పిచ్చోడు 48 సంవత్సరాలు. సో తెలివితేటలు అట్టుంటాయి. నిజమైన తెలివితేటలు శాస్త్రాల పరంగా ఏమని చెప్పారు అంటే, సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. ప్రశ్నించే అవకాశం మనిషికి మాత్రమే ఉంది. ఆ అవకాశం ఉన్నప్పుడు ఏం ప్రశ్నించాలా అంటే అతాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమ సత్యం తెలుసుకునేదానికి ప్రశ్నించాలా. ఏంటి ఆ పరమ సత్యం? నేనెవరు? భగవంతుడు ఎవరు? నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి? ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి? జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, వీటి నుంచి శాశ్వత పరిష్కారం ఏదన్నా ఉందా అని తెలుసుకునేదానికి ఎవడైతే ప్రయత్నిస్తాడో వాడే నిజమైన తెలివిగలవాడు మనుష్య జీవితంలో అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అది నిజమైన తెలివితేటలు. సో బ్రహ్మని నారదుల వారు అడుగుతున్నారు, మంద సుమంద మతయోర్ మంద భాగ్యో. తెలివితేటలు తక్కువ, ఓర్పు తక్కువ, సహనం తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ. ఇప్పుడు నేను ఎంతగా చెప్తున్నాను కదా, ఆ గేటు దాటి పోతే లేచి అంతా మర్చిపోతారు. జ్ఞాపక శక్తి తక్కువ. వీళ్ళు ఎట్లా మోక్షాన్ని పొందుతారు? వీళ్ళు ఎట్లా శాంతిని పొందుతారు? అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు, హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ హి కేవలం కలో నాస్తేవ గతిరన్యద. కలియుగంలో హరినామం జపించడం కన్నా ఇంకో మార్గం లేదు. హరినామం జపించడం ఆధ్యాత్మిక చింతన మనిషికి ఏం చేస్తుంది, ఎట్లా ఉపకారం చేస్తుంది. ఒక గురువు గారు శిష్యుడు చెప్పాడంట, అరే ప్రచారం చేయకపోయి ధర్మం గురించి అన్నాడు. శిష్యుడు తిరిగి వచ్చేసి, గురువు గారు మీరు ప్రచారం చేయమంటున్నారు, ఎవరు వినట్లేదు అన్నాడంట. ఎందుకు? వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలా ధర్మం పాటించమని, ఆధ్యాత్మికంగా ఉండమని ఎట్లా కన్విన్స్ చేయాలా? అప్పుడు గురువు గారికి ఉపన్యాసం మధ్యలో గొంతు తడుపుకునే దానికి ఒక గ్లాసులో నీళ్ళు ఇచ్చున్నారంట. అప్పుడు గురువు గారు అన్నారంట, ఒరే ఈ గ్లాస్ ఇట్లా 10 నిమిషాలు నేను ఎత్తి పట్టుకొని నిలబడితే ఏమవుతుంది అన్నాడంట. ఏం కాదు గురువు గారు అన్నాడు. గంట సేపు చెయ్యి ఇట్లా పట్టుకొని గ్లాస్ ఎత్తి పట్టుకుంటే ఏమవుతుంది? చెయ్యి లాగేస్తుంది అన్నాడు. రోజంతా ఇట్లా పట్టుకొని నిలబడితే ఏమవుతుంది? చెయ్యి ప్యారలైజ్ అయిపోద్ది అన్నాడు. కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటారన్నాడు. అప్పుడు గురువు గారు చెప్పారంట, మనసులో ఒక 10 నిమిషాలు ఏ కష్టమైనా మొయ్యొచ్చు, గంట సేపు కష్టాన్ని మనసులో మొయ్యాలంటే చాలా కష్టము, రోజంతా మనసులో కష్టాల్ని మొయ్యాలంటే ఇంకా కష్టము. ఆధ్యాత్మిక చింతన ఎవడి మనసులోనైనా కష్టాల్ని ఇట్లా దించి పెట్టేసేదానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి అవసరం ఆధ్యాత్మిక చింతన. మనసులోని కష్టాలు ఎప్పటికప్పుడు ఇట్లా దించి పెట్టేసేదానికి ఉపయోగపడుతుంది. మీరు గమనించండి,
దేవస్థానానికి వచ్చారు, హారతి భజనలో పాల్గొన్నారు. అప్పుడు మిమ్మల్ని ఏమైనా టెన్షన్లు ఇబ్బంది పెట్టాయా? ఏదైనా మంచి సత్సంగంలో పాల్గొన్నారు, వింటున్నారు, అప్పుడు ఏమన్నా మీ కష్టాలు, మీ యొక్క ఈఎంఐలు ఏమవుతాయి, లేకపోతే సమస్యలు ఏంటి, ఇవన్నీ గుర్తొచ్చాయా? కేవలం మనసులో ఉండే కష్టాలను దించేటువంటి శక్తి ఆధ్యాత్మిక చింతనకు మాత్రమే ఉంది, ఇంకా దేనికి లేదు. దాన్ని మనం పాటిస్తే ఆరోగ్యపరంగా, సాంఘికంగా, ఆధ్యాత్మిక అన్ని రకాలుగా కూడా మనిషి రక్షింపబడతాడు. అన్ని రకాలుగా మనిషి రక్షింపబడతాడు. ఈరోజు మనం దాన్ని నిర్లక్ష్యం చేసేసి హాస్పిటల్ చుట్టూ తిరుగుతా ఉన్నాం. మీకు ఒక్కొక్కరికి 60 వయసు ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చిన్నప్పుడు ఇన్ని హాస్పిటల్ ఉన్నాయా చెప్పండి? అసలు ప్రైవేట్ హాస్పిటల్ అంటేనే చిన్నప్పుడు ఎక్కడో ఒకటో ఏదో ఉండేదన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో హాస్పిటల్ స్ట్రీట్ అంట, ఆ వీధిలో అన్ని హాస్పిటల్లే. ఆ గుంటూరు పోతే మనం చెప్తున్నారు హాస్పిటల్ స్ట్రీట్ అంట. సో పుట్టగొడుగుల్లాగా వచ్చేస్తున్నాయి. కారణం ఏంటి? అనారోగ్య సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మరి అప్పట్లో ఈ టెక్నాలజీ ఏమీ లేకపోయినా కానీ ఆరోగ్యంగా ఉన్నాడు మనిషి. ఇప్పుడు ఎందుకు ఇంత టెక్నాలజీ ఉన్నా అనారోగ్యాలు పెరిగిపోతున్నాయి అంటే కారణం ఏంటి అంటే మానసికంగా ప్రశాంతత లేదు మనుషుల్లో. ఆ మానసిక ఆందోళన అన్నటువంటిది అన్ని రోగాలకు కారణమవుతుంది. ఆ మానసిక ప్రశాంతత లేదు. మరి ఆ మానసిక ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? ఆధ్యాత్మిక చింతన వల్ల వస్తుంది. ఆధ్యాత్మిక చింతన వల్ల వస్తుంది. సో దీన్ని మనం ఏం చేసాం? నిర్లక్ష్యం చేశాం. నేను మొన్న కూడా చెప్తా ఉన్నాను, ఆధ్యాత్మిక చింతన అంటే లాస్ట్ ప్రయారిటీ. మొన్న సంక్రాంతి, ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల కింద సంక్రాంతికి నేను ఉదయం ఇక్కడ కార్యక్రమం, వేరే ఊర్లో మధ్యాహ్నం కార్యక్రమం ఉండి పోతా ఉన్నాను. అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది, గేట్ దగ్గర కారు అట్లా నిలిచింది అనమాట. ఇద్దరు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఒక ఆయన ఇంకొక ఆయన అడుగుతున్నాడు, ఏంటయ్యా నువ్వు గుడికి వచ్చావు అన్నాడు. అంటే ఈయన గుడికి రావడం ఆయనకు ఆశ్చర్యం వేసింది. అప్పుడు ఆయన అన్నాడు, ఏ సినిమాకి టికెట్లు దొరకలేదు అందుకని గుడికి వచ్చా అన్నాడు. ఏ సినిమాకి టికెట్లు దొరకలేదు అందుకని గుడికి వచ్చా అన్నాడు. సో అంటే టికెట్లు దొరకలేదు కాబట్టి వచ్చాడు. ఈరోజు ఎంత దురదృష్టం అంటే ఏది మనకు అన్ని రకాల ఆదాయాన్ని కల్పిస్తుందో దాన్ని విస్మరిస్తున్నాం. కష్టాలు ఇచ్చేదాన్ని డబ్బిచ్చి కొనుక్కుంటున్నాం. కష్టాలు ఇచ్చేదాన్ని డబ్బిచ్చి కొనుక్కుంటున్నాం. సో అందువల్ల మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి అంటే మనిషి, స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, రైల్వే ట్రాక్ అంటే 2 పట్టాలు ఉంటాయి, ఒక పట్టా మీద పోదది. అదే రకంగా మన జీవితం బాగుండాలంటే భౌతిక జీవనం ఈ శరీరాన్ని పోషించుకునేదానికి, ఆత్మను పోషించుకునేదానికి ఆధ్యాత్మిక జీవితం, ఈ 2 ఉన్నప్పుడే మన జీవితం సాఫీగా సాగుతుంది. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. 2 ఉండాలి. ఆధ్యాత్మిక చింతన ఉండాలి. అరే ఈ మనసు రోజు రోజుకి, ఇప్పుడు మనుషులు నడిచేటప్పుడు కూడా మీరు చూస్తే వాడికి పైన ఏం బరువు కనిపించదు, కానీ కొన్ని టన్నులు బరువు మోస్తున్నట్టుగా నడుస్తుంటాడు. ఎందువల్లంటే ప్రాబ్లమ్స్, తనలో ఎన్నో ప్రాబ్లమ్స్. సో వాటిని దించేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక చింతన ఉండాలా. ఆధ్యాత్మిక చింతన ఉండాలా. మనశ్శాంతి దానివల్లే వస్తుంది. ఆ మనశ్శాంతి మనం మార్కెట్లో ఎక్కడ దొరకదు, కొనుక్కోవాలంటే. అది కేవలం ఏదో మందిరానికి వచ్చి, చాలా మందికి కొన్ని విషయాలు కూడా తెలియదు. దేవాలయానికి వస్తే కూర్చోవాలంటక్క అని చెప్పి కూర్చొని వంగి లేచిపోతూ ఉంటారు. ఎందుకు కూర్చోవాలా? ఏం కొబ్బరి చెప్పు కొట్టుకొని తినడానిక? ప్రసాదం తినడానికి కూర్చోవాలన్నా? కాదు. ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే భగవంతుని దర్శించిన తర్వాత సాధువులు ధర్మం గురించి ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవాళ్ళు. అవి వినడానికి కూర్చునేవాళ్ళు. రాను చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. అది ఒక సెంటిమెంట్ అయిపోయింది. అక్క గుడికి పోతే కూర్చోవాలంటక్క, ఒక నిమిషం అటు కూర్చుందాం. ఒకవేళ ఎక్కువసేపు కూర్చున్నా కానీ చర్చించుకునేది ఏంటి అంటే రామేశ్వరం పోయినా శనేశ్వరం పోనట్టు వాళ్ళ అత్తగోడలు కొట్లాడుకున్నారంట కదా అంటే, నిన్న గుడికి రాలేదులే, వచ్చుంటే తెలిసి ఉండేదిలే. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోనట్టు మనం అయ్యి చర్చించుకునేది. అయి కాదు, భగవంతుని గురించి తెలుసుకోవాలా, ఆత్మ ఉద్ధరణ ఎట్లా కలుగుతుంది, దీనికోసం మనం ప్రయత్నం చేయాలా. సో అందుకని మనం ఏంటి అంటే రోజు రోజుకి ఈ యొక్క విలువలన్నీ కూడా పోవడం వల్ల, మానవతా విలువలు, ఆధ్యాత్మిక విలువలు, మనుషులు మృగాల్లాగా తయారవడం వల్ల, ఒక ప్రిన్సిపల్స్ లేని దానివల్ల అందరూ అభద్రత. మీరు చూడండి, గమనించండి, పక్షి ఉంటుంది, ఒక గింజ తింటుంది. అది తిన్న తర్వాత అటు ఇటు టెన్షన్స్ వస్తుంది, ఎవరో అటాక్ చేసేస్తారో ఏమో అని. ఇప్పుడు ఒక్కొక్క తింటూ ఉంటుంది, ఇంకొక్కొక్క వచ్చి లాగేసుకుంటుంది. ముందు తింటూ ఉండిందే నేను లాక్కోకూడదు, అది జంతువు, దానికి తెలియదు. ఇప్పుడు మనిషి కూడా అట్టే తయారయ్యాడు. ప్రభుపాద్ స్వామీజీ చెప్తారు, సింహం కూడా అడవిలో ఉంటే
తను స్వశక్తితో వేటాడి చంపి తింటదంట. ఎక్కడన్నా మృతకళిపురపడి ఉంటే ఉచితంగా వచ్చిందని తిందంట సింహం. జంతువులకు కూడా అది ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మరి మనుషులకు ఉన్నాయా ఈ రోజుల్లో అంటే లేవు. లేవు మనుషులకు ప్రిన్సిపల్స్. ఒక ఆయన గానుగ నూనె వ్యాపారం చేస్తున్నాడంట. ఒక కస్టమర్ కొనుక్కునే దానికి వచ్చాడు. ఆ ఎద్దు తిరుగుతా ఉంది. గానుగ నూనె అంటే ఇప్పుడు చాలా మందికి తెలియదు. ఇంతకుముందు ఎద్దుతోటి తిప్పేవాడు. అది తిరుగుతా ఉంది. ఈయన వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు. ఆ కొనుక్కునే దానికి వచ్చిన ఆయన అన్నాడు, ఏమయ్యా ఆ ఎద్దుని అసలు పట్టించుకోవట్లేదు, దాన్ని అటు వదిలేసావు, అది తిరగకుండా పోతే నీకు నూనె రాదు కదా అన్నాడు. అప్పుడు ఆ యజమాని అన్నాడంట, దానికి మెడలో గంటలు కట్టానండి, అది తిరుగుతూ ఉన్నప్పుడు గంటలు మోగుతుంటాయి, ఆ శబ్దాన్ని బట్టి నేను వ్యాపారం చేసుకుంటుంటాను, అది ఆగిపోతే ఆ గంటల శబ్దం ఆగిపోద్ది, అప్పుడు వెళ్ళి మళ్ళీ 2 దెబ్బలు వేస్తాను, అప్పుడు మళ్ళీ తిరుగుతుంది అన్నాడంట. అప్పుడు వీడు కొనుక్కునే దానికి వచ్చినోడు అన్నాడు, ఆ ఎద్దు ఒకే దగ్గర నిలబడుకొని తల ఇట్టా ఆడిస్తే అప్పుడు కూడా గంటలు మోగుతాయి, ముందు కదలకుండా నువ్వు మోసపోతావు కదా అన్నాడంట. అప్పుడు ఆ వ్యాపారస్తుడు అన్నాడంట, ఆ ఎద్దు నీ అంత తెలివైంది కాదులే అన్నాడంట. ఆ ఎద్దు నీ అంత తెలివైంది కాదులే అన్నాడు. సో మనిషి ధర్మంగా వెళ్ళడానికి తెలివితేటలు ఉపయోగించట్లేదు, అన్ని చావు తెలివితేటలే. అధర్మంగా పోయి పాపాలు కొని తెచ్చుకొని కష్టాలు అనుభవించడానికే మనిషి తెలివితే